హలో ఎవ్రీవన్. చలన్ రాసిన కథల్లో ఒక ప్రత్యేకమైన కథ దోషగుణం. ఒక ఊళ్ళో ఒక పేద పురోహితుడు ఉంటాడు. అతనికి కనకయ్య అని కొడుకుంటాడు. కనకయ్య అందరిళ్లల్లో వారాలు చేసుకుంటూ ఉంటాడు. అతని చదువు కోసం కూడా ఊళ్ళో వాళ్ళందరూ చందాలిస్తూ ఉంటారు. హఠాత్తుగా ఒకరోజు కనకయ్యకి చాలా హై టెంపరేచర్ వస్తుంది. ఊళ్ళో వైద్యుడిని పిలిస్తే నాడి చూసి దోషగుణం ఉంది, దీనికి ఒకటే ఒక చికిత్స ఉంది. ఏ స్త్రీ సంపర్కం వల్ల అయితే ఈ దోషగుణం కలిగిందో ఆ స్త్రీ తొడలో రక్తం తీసి కనకయ్య కళ్ళల్లో కలికం పెట్టాలి అని చెప్తాడు. కుర్రాడు కూడా శారదమ్మ గారి పేరు కలవరిస్తూ ఉంటాడు. శారదమ్మ గారు ఊళ్ళో వాళ్ళందరికీ దాన ధర్మాలు చేస్తూ ఉంటుంది. కనకయ్యకు కూడా ఎంతో సహాయం చేస్తూ ఉంటుంది. మొదట్లో ఆవిడ ఎలా అనుమానించటం అని తటపటాయించిన తర్వాత కనకయ్య జ్వరం బాగా తీవ్రమైపోయి ఇంకా బతకడేమో అన్న అనుమానం వచ్చిన తర్వాత శారదమ్మ గారి ఇంటి మీద పడి గోల చేసి బలవంతంగా ఆవిడ తోడ రక్తం తీసుకుని వైద్యుడికి ఇస్తారు. వైద్యుడు కనకయ్య కంట్లో కలికం పెడతాడు. ఆశ్చర్యంగా వారం రోజుల్లోకెల్లా కనకయ్య జబ్బు తగ్గిపోయి మామూలు వాడైపోతాడు. ఊరంతా ఈ రెండు కుటుంబాల్ని అసహించుకుంటుంది. వాళ్ళు ఇంకా ఊళ్ళో ఉండలేక ఊరు వదిలి వెళ్ళిపోవాల్సి వస్తుంది. రెండు కుటుంబాలు కూడా సర్వనాశనం అయిపోతాయి. అసలు దోషగుణం అనే జబ్బు నిజంగా ఉందా? ఆ జబ్బు దోషగుణం కాకపోతే మరి కనకయ్యకు వచ్చిన జబ్బు ఏమిటి? కథ కంప్లీట్గా తెలుసుకోవాలనుకుంటే ఫుల్ వీడియో పెట్టాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి.